ఓ యువకుడి విధిరాత ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఎందుకంటే పట్టుమని 21 ఏళ్ళు కూడా నిండని అతడికి ఇదే చివరి దీపావళి. కన్నవారికి కడుశోకాన్ని ఇస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానన్నటువంటి బాధ గుండెల నిండా నింపుకున్న ఆ యువకుడి కన్నీరు రాసేటువంటి ప్రతి అక్షరం ఇప్పుడు నెటిజన్ల గుండెల్ని పిండేస్తోంది. క్యాన్సర్ గెలిచింది ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం అంటూ ఆ యువకుడు రెడిట్లో తన బాధను వ్యక్తం చేస్తూ పెట్టినటువంటి పోస్ట్ లక్షలాది మందిని ఏడిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే క్యాన్సర్ గెలిచింది, ఇదేనా చివరి దీపావళి అంటూ 21 ఏళ్ల యువకుడు పెట్టినటువంటి పోస్ట్ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది, కన్నీరు పెట్టిస్తోంది. జీవితం క్షణభంగురం, ఎప్పుడు ముగింపు ఉంటుందో తెలియదంటే ఇదేనేమో అనిపిస్తుంది. అయితే క్యాన్సర్తో పోరాడి పోరాడి అలసిపోయానని, ఇదే తన జీవితంలో చివరి దీపావళిని 21 ఏళ్ల యువకుడు రెడిట్లో పోస్ట్ చేశాడు. అతడు కూడా తన జీవితం గురించి ఎన్నో కలలు కన్నాడు. కన్నవారికి అండగా ఉండాలని, స్నేహితులతో సరదాగా గడపాలని ఎంతో అనుకున్నాడు. అయితే అన్నీ మనుషులు అనుకున్నట్టు జరిగితే విధిరాత ఎందుకు అన్నట్లు విధి మరోలా అతడి జీవితాన్ని మలిచి ముగింపు పలికింది. ఆ యువకుడి జీవితాన్ని క్యాన్సర్ భూతం కబళించేసింది. కేవలం 21 ఏళ్ల వయసులోనే మరణం అంచులకు చేర్చింది. పెద్ద ప్రేగు క్యాన్సర్ స్టేజ్ 4తో పోరాడుతున్న యువకుడు వైద్యులు కూడా దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. జీవితం ఎప్పుడు ముగుస్తుందో, అందుకే జీవితంపై ఆశలు వదులుకున్నానని, బహుశా నాకు ఇదే చివరి దీవాళ అవుతుందని ఆ యువకుడు చెప్పేశాడు. క్యాన్సర్ గెలిచింది ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దామనేటువంటి క్యాప్షన్తో అతడు పెట్టినటువంటి పోస్ట్ లక్షలాది మందిని కన్నీరు పెట్టిస్తోంది. రెడ్డిట్లో 20s ఇండియా గ్రూప్లో షేర్ చేయబడిన ఈ పోస్ట్లో ఆ యువకుడు 2023లో తనకు పెద్ద ప్రేగు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, అది కూడా స్టేజ్ 4లో ఉన్నట్లు నిర్ధారణ అయిందని రాశాడు. అనేక కీమోథెరపీ సెషన్లు, సుదీర్ఘ సమయం ఆసుపత్రిలో చికిత్స తర్వాత వైద్యులు ఇప్పుడు చికిత్స మిగిలి లేదని ప్రకటించేశారని, నేను ఈ సంవత్సరం చివరి వరకు కూడా బ్రతకకపోవచ్చని రాశాడు. దీపావళి వెలుగులను నేను చూడడం ఇదే చివరిసారి కావచ్చు. నేను వెలుగులను, ఆనందాన్ని, శబ్దాన్ని మిస్ అవుతాను. ఇది వింతగా ఉంది కదా. జీవితం ముందుకు సాగుతోంది, నా జీవితం నెమ్మదిగా మసకబారుతోంది. వచ్చే ఏడాది నా స్థానంలో ఎవరో ఒకరు దీపం వెలిగిస్తారు, నేను కేవలం జ్ఞాపకంగా ఉంటాను అని తన బాధనంతా పోస్ట్లో వివరించాడు. ఇక ఈ పోస్ట్పై విచారం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు, జీవితం ఎప్పుడు చేజారిపోతుందో ఎవరికీ తెలియదని, నీకు దేవుడే ధైర్యం ఇవ్వాలని, మరో జన్మలో నీ కలలన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతూ ఉండడంతో చాలామంది నెటిజన్లు బాధతో రిప్లై ఇస్తున్నారు.